రథసప్తమి సందర్భంగా అక్కుపల్లి శివసాగర్ బీచ్ సమీపానికి ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్త మహాశయులు సందర్శనకి ఈరోజు రావడం జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా గ్రామ శ్రీరామ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు భక్తులు వాళ్ళు శ్రేయస్ కొరకు వారికి సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ ఏడాది భక్తుల కొరకు ప్రత్యేకంగా మహిళల కొరకు దుస్తుల మార్పిడికి రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి కోసం మంచినీటి సదుపాయం కల్పించడం జరిగింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వాటర్ సదుపాయం కల్పించడం జరిగింది. అలాగే గ్రామ మత్స్యకార సొసైటీ వారి సంయుక్తంతో నేడు భద్రత విషయంలో లైఫ్ జాకెట్స్ను అలాగే గజేతగాలని ఒక 5 ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సదుపాయాలు చూసుకుంటూ వెళ్తున్నాము. అలాగే ప్రత్యేకంగా వచ్చిన భక్తులకు అందరికి కూడా అలాగే యాత్రికులకు సందర్శకులకు అవేర్నెస్ కల్పించి ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకొని నేడు రథసప్తమి వేడుకలకి భక్త మహాశయులకి సేవలు అందించడం జరుగుతుంది. ఆ అందించడం పట్ల మా గ్రామ శ్రీరామ సేవా సంఘం తరఫున మాకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వము అక్కుపల్లి శివసాగర బీచ్ ఏంటంటే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని గతంలో చాలా సార్లు హామీ ఇవ్వడం జరిగింది. అయితే వాటు సందర్శన కోసం వచ్చిన వాళ్ళు ఏంటంటే వెనుదిరుగుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఈ పర్యాటక కేంద్రంగా ఈ శివసాగర్ బీచ్ని అభివృద్ధి చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉద్దాన తీర ప్రాంతంలో అయితేనేమి ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాల నుండి కూడా సందర్శకులు ప్రతి ఏటా ఈ పిక్నిక్ సందర్భంలో ఏంటంటే కార్తీక మాసాల్లో ఇక్కడ దర్శించడానికి వస్తుంటారు. ఆ యాత్రికులకు అవ్వచ్చు లేకపోతే శివసాగర బీచ్ అభివృద్ధి జరిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అవ్వచ్చు అభివృద్ధి కార్యక్రమంలోనే ఈ శివసాగర్ బీచ్ డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాం. మహిళల కొరకు ప్రత్యేకముగా దుస్తుల మార్పిడి కొరకు రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దానితో పాటు సముద్ర స్నానం అనంతరం మంచినీటి స్నానం మరియు మంచినీరు తాగాలనుకుంటే వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భక్తుల కొరకు ప్రత్యేకంగా
రథసప్తం సందర్భంగా అక్కుపల్లి శివసాగర్ బీచ్ సమీపానికి చేసిన భక్త మహాశైలకు, యాత్రికులకు, సందర్శకులకు అక్కుపల్లి గ్రామ శ్రీరామ సేవా సంఘం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సముద్రం చాలా లోతుగా ఉన్నది. ప్రస్తుతం పెద్ద పెద్ద గోతులతో భయంకర వాతావరణ పరిస్థితులు ఉంది కాబట్టి దయచేసి సముద్ర స్నానానికి దిగే భక్తులు సముద్రం ఒడ్డు మీద స్నానాలు ఆచరించి అనంతరం మహిళల కొరకు ప్రత్యేకముగా రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా మహిళల దుస్తులు మార్పిడి చేయాలనుకుంటే ఆ ప్రత్యేకమైన రూముల్లో వెళ్తారని ఆశిస్తున్నాం. అలాగే సముద్ర స్నానాల అనంతరం మంచినీటి స్నానాలు ఆచరించాలనే ఆసక్తి ఉన్న భక్తులు మంచినీటి సదుపాయం కూడా కల్పించడం జరిగినది. అలాగే భక్త మహాశైలు దాహం ఉన్నట్లయితే ఉచితముగా మీకు వాటర్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొద్ది క్షణాల్లో సూర్య భగవానుడు ఉదయించడానికి సిద్ధంగా ఉన్నారు. రథసప్తం సందర్భంగా స్నానాలు ఆచరించడంతో పాటు ఆ సూర్య భగవాన్ని దర్శించుకోవలసిన వారు షుగర్ బీపీలతో కాస్త ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారి కోసం మేము మైక్ వద్ద టిఫిన్ అరేంజ్ చేస్తున్నాము. కూర్చొని చక్కగా మీరు తినే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం కాబట్టి దయచేసి వృద్ధులు రావాల్సిందిగా కోరుచున్నాం. మహిళల కొరకు ప్రత్యేకమైన రూమ్స్ ఏర్పాటు, మా వాలంటీర్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అవేర్నెస్ కార్యక్రమాన్ని చెప్తున్నారు. కాబట్టి ఎంత సురక్షితంగా నేను సముద్ర స్నానాలకి విచ్చేస్తున్నామో అంతే సురక్షితంగా మీరు మీ గమ్యానికి చేరుకోవాలని ఆశిస్తూ దయచేసి సముద్రం లోపలికి ఎవరూ వెళ్ళకండి. సముద్రం చాలా లోతుగా ఉన్నది. గోతులతో చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నది. సముద్రం
మీడియా మిత్రులకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. నేను అక్కపల్లి సొసైటీ సంఘం ప్రెసిడెంట్ని. నా పేరు కాసం చలపతిరావు. మరి ఈ రథసప్తమి సందర్భంగా మరి మా గ్రామం నుంచి, మా సొసైటీ తరఫు నుంచి భక్తులు సేఫ్టీ కోసం అని చెప్పి మేము లైఫ్ జాకెట్లతో, లైఫ్ బాయలతో ఇక్కడ మా మత్స్యకారు కుర్రోళ్ళకి, గజయితగాళ్ళకి ఇక్కడ ఎవరు కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్త చేయడం కోసం అని సముద్రంలో కొట్టుకుపోకుండా మేమంతా ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసాం. లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయాలు, అలాగే గజయిత కుర్రవాళ్ళకి కూడా ఒక 5 కుర్రలకి మాకు అందుబాటులో ఉంచుకున్నాం. అలాగే ఇక్కడికి మరి వచ్చిన భక్తులకు కూడా మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరు క్షేమంగా ఇక్కడ సముద్ర స్నానాలు చేసి సూర్య భగవాన్ని ప్రార్థించి సురక్షితంగా క్షేమంగా మీరు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవత లెగబడ్డ దేశమునా భాగ్యవీనుల క్షుత్తులారునే ఇలా అంటాడండి ఆయన పెద్ద.